ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆ మాట గమనించండి ప్రియమైన వాళ్ళరా. దైవజనుడు పౌలు గారు ఆ సంఘానికి తెలియజేసిన మాటలు గమనించండి ఒకసారి. వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, కరువా, ఏది యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది? ఏది యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరపరిచేది? ఏది యేసయ్య ప్రేమలో నుంచి నన్ను తొలగిపోయేట్లుగా చేసేది? ఆయన జీవితాన్ని గమనిస్తే ప్రియమైన వారరా, ఈ రోజున మనము అనుభవిస్తూ ఉన్న ఆశీర్వాదాలలో కనీసం ఒక్కటి కూడా ఆయన అనుభవించాల. దైవజనుడు పౌలు గారు ఒక్కటి కూడా అనుభవించాల. ఆయనకు ఉన్న సమస్తం త్యజించి, ఆయనకున్న ఉద్యోగమైనా, ఆయనకున్న ఏమండి స్టేటస్ అయినా, ఆయనకున్న స్థితి అయినా సమస్తం యేసు ప్రభు నిమిత్తం పెంటతో సమానంగా ఎంచుకొని, యేసు ప్రభు పిలుపుని అందుకొని తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, యాగం చేసుకున్నాడు. ఆ రోజున మొదలుకొని అన్ని ఆపదలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే, అన్ని ఆటుపోట్లే ప్రియమైన వాళ్ళరా. అయినా సరే ఆయనకి ఏమండి యేసయ్య ప్రేమలో నుంచి దూరమైపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. హల్లెలూయా. కరువైనా సరే, ఖడ్గమైనా సరే, అవమానమైనా సరే, నిందైనా సరే, అవహేళనైనా సరే, అది ఎలాంటి పరిస్థితులైనా సరే నన్ను ఎడబాపునది ఏది, మనలను ఎడబాపునది ఏది? ఈ రాత్రి ఈ మాట అనగలరా ప్రియమైన వాళ్ళరా? చాలా మంది చూడండి, చిన్న బాధ వస్తే, చిన్న ఇరుకు వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న ఏమండి సమస్య వస్తే ఆ తర్వాత మందిరంలో కనిపించరు, ప్రార్థనలో కనిపించరు, ఏమండి ఆ చర్చికి వచ్చేది ఉండదు. ఆ తర్వాత దేవునికి దూరం అయిపోతా, ఇక ఇంట్లో ప్రార్థన చేసుకునేది లేదు. ఇలాంటి ప్రార్థన కుట్రలు పెడితే ప్రార్థన కుట్రలో కనిపించేది కూడా లేదు. కారణం వచ్చిన చిన్న సమస్యను బట్టి, చిన్న ఇరుకును బట్టి, చిన్న బాధను బట్టి, చిన్న ఇబ్బందిని బట్టి. నీకు వచ్చిన ఇబ్బంది ఇతరులకు రాలేదా? నీకు వచ్చిన శ్రమ ఇతరులకు రాలేదా? యేసు ప్రభువును నమ్మని వారికి రాలేదా? యేసు ప్రభువును నమ్మిన వారికి రాలేదా? నీకే ఏదో కొత్తగా వింత కలిగినట్లుగా నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు యేసయ్యకు దూరం అయిపోతా ఉన్నావు? యేసయ్య ప్రేమలో నుంచి దూరం ఎందుకు అయిపోతున్నావు? యేసయ్యకి, యేసయ్య సన్నిధికి, ప్రార్థనకి ఎందుకు దూరం అయిపోతా ఉన్నావు? నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఈ రాత్రి అంటాడు, నీవు చెప్పండి, నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు చెప్పవలసిన మాట తెలిసిన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నువ్వు చెప్పవలసిన మాట, యేసయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా అనండి ఆ మాట. యేసయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. యేసయ్యని నువ్వు ప్రేమిస్తే, యేసయ్యని నీ కుటుంబం ప్రేమిస్తే, యేసయ్యని నీ కుటుంబంలో ఉన్న వారందరూ ప్రేమించగలిగితే ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఈ రాత్రి మీకు తెలియజేయమని ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి ఆ మాటలే మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. చూడండి, మొదటి ఆశీర్వాదం గమనించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అందరనండి అన్నమాట. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై. దేవుడు చెప్తున్న మాట ఏంది అంటే, నన్ను ప్రేమిస్తే, ఆ మాట గమనించండి, నన్ను ప్రేమిస్తే అర్థమవుతుందా? నీవు, నీ కుటుంబం అంతా, నీ పిల్లలు పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ విక్రమంతో యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, 1000 తరముల వరకు నా యేసయ్య నిన్ను కరుణించును గాక, నీ కుటుంబాన్ని కరుణించును గాక. హల్లెలూయా. ఎన్ని తరాలంట? గట్టిగా చెప్పండి. నీకెన్ని తరాలు తెలుసు? ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకో, ఏమండి మీ నాన్నగారి పేరేంటి? ఇక్కడ పెద్ద వయసు కలిగిన ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వ్యక్తిని నేను అడిగాను అనుకోండి, మీ నాన్నగారి పేరేంటి చెప్తాడు. వాళ్ళ నాన్నగారి పేరేంటి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగలడా? ఇక్కడ ఉన్న ఎవరు చెప్పలేరు.
నేనున్నాను అనుకోండి, మా నాన్నగారి పేరు చెప్పగలను, తర్వాత మా నాన్న పేరు చెప్పగలను, తర్వాత వాళ్ళ నాన్న పేరు చెప్పగలనా? చెప్పలే. మనకు తెలీదు. మనకు తెలిసింది 2 తరాలు లేదా 3 తరాలు అంతే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దేవుడు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉంటే, నీ కుటుంబం నన్ను ప్రేమిస్తూ ఉంటే 1000 తరముల వరకు నేనేం చేస్తాను? నిన్ను కరుణిస్తాను. హల్లెలూయా. నీవు లేకపోయినప్పటికీ ఏమండి, నీ సంతానం మిగిలి ఉంటుంది భూమి మీద. వారు లేకపోయినప్పటికీ వారి సంతానం ఉంటుంది, వారు లేకపోయినప్పటికీ వారి సంతానం ఉంటుంది. ఇలా 1000 తరాల వరకు నా దేవుడు ఒక్కొక్కరిని కరుణించును గాక. హల్లెలూయా. మనుషులు కరుణించలేరు, లోకం కరుణించలు, లోకములో ఉన్నవారు నిన్ను కరుణించలేరు. ప్రియమైన వాళ్ళరా, నా యేసయ్య అంటే నన్ను ప్రేమించు. ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తావు? ఎంతకాలం ప్రేమించింది చాలదా? ఇంతకాలం ప్రేమించి శపించబడ్డావు, ఇంతకాలం ప్రేమించి ఆశీర్వాదానికి దూరం అయిపోయావు, ఇంతకాలం ప్రేమించి నా కరుణకి, నా జాలికి, నా దయకి పాత్రుడిగా మారకుండా పోయావు. ఇక మీదటైనా నన్ను ప్రేమించగలిగితే నా జాలికి, నా కరుణకి, నా దయకి నువ్వు పాత్రుడిగా మారుతావు, నీ కుటుంబం పాత్రులుగా మార్చబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రియమైన వాళ్ళరా, ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం అనబడే ఆ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 1000 తరముల వరకు నేను నిన్ను కరుణిస్తాను. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఫోటోలు ఉంటాయా ఉండవా? ఒకసారి చెప్పండి. మీ నాన్న ఫోటో ఉండొచ్చు, తర్వాత మీ నాన్న ఫోటో ఉండొచ్చు, ఆ తర్వాత నాన్న కూడా ఫోటో ఉండవచ్చు. నువ్వు చూసావో సోలు నాకు తెలీదు. ఫోటోలు అయితే ఉన్నాయి, కానీ ఫోటోలో ఉన్న మనిషి ఉన్నాడా? చెప్పొచ్చుగా. మీ ఇంట్లో ఫోటోలు అయితే ఉన్నాయి, కానీ ఫోటోలో మనుషులు ఉన్నారా? లేరు. అర్థమవుతుందా? అదే సమయంలో నా దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ మీద ఉన్న ఆ కరుణ, నీ మీద చూపిన జాలి, నీ మీద చూపిన ఆ దయ 1000 తరముల వరకు నా యేసయ్య చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మీరు చూడండి, 1000 తరాలు ఏది ఉండదు. మనుషుల ద్వారా తయారు చేయబడిన ఏ వస్తువైనా 1000 తరాలు ఉండదు. ఇవి చూడండి, ఇవన్నీ మనుషులు తయారు చేసినాయి కదా. ఈ శబ్ద యంత్రాలు ఏమని ఇక్కడ మనుషులు తయారు చేసినాయి. ఇవి 1000 తరాలు ఉంటాయా? 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఏమండి ఉంటేనే గొప్ప సంగతి, తర్వాత ఉండవు. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, మనుషుల ద్వారా తయారు చేయబడిన ఏ వస్తువైనా సరే, ఏ యంత్రమైనా సరే, ఏదైనా సరే 1000 తరాలు ఉండదు. అయితే నా యేసయ్య ఉన్నాడే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆది అంతమై ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నవాడు. నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆది, నేనే అంతం అని చెప్పిన దేవాది దేవుడు కనుక ఆయన చూపే ఆ కరుణ, ఆయన చూపే ఆ జాలి 1000 తరముల వరకు చూపును గాక. నీవు లేకపోయినా నీ సంతానానికి 1000 తరములకు ఆయన కరుణించును గాక, కరుణ చూపును గాక. దానిని వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఒక మాట చూడండి, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 27వ వచనం. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 27వ వచనం గమనించండి. నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలోండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. ఆ మాట గమనించండి ప్రియమైన వాళ్ళరా, వారిని కరుణించే దేవుడు కనుక, వారి మీద జాలి చూపే దేవుడు కనుక దేవుడు చేసిన పని ఏందయ్యానంటే, వారి వ్యక్తిగత జీవితంలో శత్రువుల చేతికి అప్పగింపబడినప్పుడు మొర్ర పెడితేనట వారి కోసం రక్షకుల్ని పంపాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఆ చరిత్ర కాస్త చూడగలిగితే అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? ఆ తరువాత ఆ యాకోబు రోజుల్లో ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారు, బానిసలుగా మారిపోయారు. వాళ్ళు బానిసలుగా మారిపోయేదానికి పోలా, కాస్త ఆహారం తక్కువైతే ఆహారం కోసం వెళ్ళిన వాళ్ళు తర్వాత బానిసలుగా మారిపోయారు.
ఆ తర్వాత వారు అక్కడ బెట్టి చాకిరీ చేసే వారికి తీర్చిదిద్దబడ్డారు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటే వారిని దేవుడు విడిపించి నడిపించి పాలు తేనె ప్రవహించే దేశంలో చేర్చాడు. ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందే. న్యాయాధిపతులు ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అర్థమవుతుందే. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆ తరువాత రాజ్యాన్ని పరిపాలించే రాజు, మొదటి రాజు సౌలు వచ్చాడు, అర్థమవుతుందా. ఆ తరువాత దావీదు వచ్చాడు, అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆ తరువాత వారు మరలా పాపం చేస్తే, వారు మరలా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే రాజుల ఏమండి రోజులలో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుల రోజుల్లో వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు. బబులోనికి కొనిపోబడ్డారు. వారు అక్కడ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వారిని ప్రియమైన వాళ్ళరా విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే 9వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. అక్కడే 9వ అధ్యాయం 31వ వచనం కూడా గమనించండి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. వారిని నాశనము చేయలేదు, వారిని బొత్తిగా నాశనం చేయలేదు, ఆ తర్వాత విడిచిపెట్టని కూడా విడిచిపెట్టల. ప్రియమైన వాళ్ళరా వీళ్ళు నా మాట వినడం లేదు, వీళ్ళు పెడచెవిని పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ బుద్ధి మారడం లేదు. వీళ్ళ తోక గొర్రె తోకలాగా బెత్తిడిగా తయారైపోతుంది. వీళ్ళ తోక కుక్క తోకలాగే వంకరగా మారిపోతుంది. వీళ్ళతో నాకెందుకు, వీళ్ళు విడిచిపెట్టేద్దాం, వీళ్ళు తోసివేద్దాం అని దేవుడు అనుకోకుండా వారిని బొత్తిగా నాశనం చేయకుండా విడిచిపెట్టకుండా వారినంట ప్రియమైన వాళ్ళరా మనం అక్కడ గమనిస్తే నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. ఆయన కృపా కనికరాలు ప్రియమైన వాళ్ళరా, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన దయ ఏం చేసిందయ్యానంటే వారిని బొత్తిగా నాశనము చేయలేదు, ఏమంటే వారిని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ప్రియమైన వల్ల వారికి రక్షకులు దయచేసి వారిని మరలా సొంత దేశంలోనికి తీసుకొచ్చిన దేవాతి దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన్ని ప్రేమించే వారి ఎడలంట ఆయన 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా ఆయన్ని మనం ప్రేమించగలిగే స్థితిలోనికి రాగలిగితే ఏమండి నీ కుటుంబాన్ని, నీ సంతతిని 1000 తరముల వరకు ఆయన కరుణించునుగాక. ఎన్ని తరాలంట? 1000 తరములు. ప్రియమైన వాళ్ళరా ఎంత జాలి కలిగిన దేవుడో, ఎంత కరుణ కలిగిన దేవుడో మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదుము గాక. ఎంతగా ఒక్కొక్కరి పట్ల ఆయన జాలి చూపాలని ఆశపడుతున్న గుర్తెరుగు. ఈ లోకంలో ఒకవేళ నన్ను ఎవరైనా జాలి తలచుతారేమో, ఎవరైనా నన్ను కరుణిస్తారేమో అని నువ్వు పడిగాపులు కాసిన రోజులు ఉండవచ్చు. అయితే ఎవరు నీ మీద జాలి తలచకపోవచ్చు, ఎవరు నీ మీద ఏమండి కనికరం చూపకపోవచ్చు. నా యేసయ్య నీ పట్ల కనికరం చూపునుగాక, నా యేసయ్య నీ పట్ల జాలి చూపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. అందుకని దైవజనుడు పౌలు గారు అంటున్న మాట ఏం తెలిసిన, ఆయన అంటాడు ఎవని యందు ఆయన కరుణిస్తాడో ఏమండి వారు కరుణించబడతారు, ఎవరి యందు ఆయన కఠినం చూపుతాడో ఏమండి వారు కఠినపరచబడతారు అనే ఆ మాటలు కూడా ఏమండి దేవుని వాక్యం రాయబడి ఉన్నాయి. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను ఏమీ జరగదు కానీ కరుణించు దేవుని వలనే జరుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఇంతవరకు ఒకవేళ ప్రయాసపడి ఉండవచ్చు, ఇంతవరకు నువ్వు పొందాలి అనుకుని ఉండవచ్చు, ఏ విషయంలో అయినా సరే ఇది పొందుకోవాలి అనుకుని ఉండవచ్చు, ప్రయాసపడుతూ ఉండవచ్చు. నీ వల్ల కాదు కానీ కరుణించే నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయును గాక. హల్లెలూయా. ఆయన నిన్ను పట్ల కరుణ చూపాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తుండగా ప్రియమైన వాళ్ళరా నీ వ్యక్తిగత జీవితంలో ఒకటే ఒక మాట అనుకోగలగాలి. ఏమని తెలిసినా ఆయన నన్ను కరుణించు వరకు నా కన్నులు ఆయన వైపే ఎత్తుతాను, నా చేతులు ఆయన వైపే చాపుతాను అన్న ఆ మాట నీ నోట వచ్చునుగాక. ఆ దావీదు మహారాజు అన్న మాట చూడండి, చూపిస్తాను మీకు. 123వ కీర్తన 2వ చరణం. 123వ కీర్తన 2వ చరణం చూడండి గట్టిగా.
దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు. హల్లెలూయా. ఈ మాట్లాడిన ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఆ తీర్మానంలోకి రాగలగాలి. ఏమని తెలిసిన, ఆయన కరుణించే దేవుడు, ఆయన జాలి చూపే దేవుడు. ఆయన జాలి చూపేంత వరకు, కరుణించేంత వరకు నా కన్నుల్ని ఆయన వైపు ఎత్తుతాను, నా చేతులు ఆయన వైపు చాపుతాను. హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు రాగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను కరుణించును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. వయసు పెరుగుతుంది అనుకుంటున్నావు కానీ నీ ఆయుష్ తరుగుతుంది అన్న ఆలోచన నీకేమైనా రాగలుగుతుందా? 62 అన్నావు, 63 వచ్చింది అనుకో, ఒక సంవత్సరం తరిగిపోయింది. 64 వచ్చిందనుకో, ఇంకో సంవత్సరం తరిగిపోయింది. ఆయుష్ ఏమండి, వయసు అయితే పెరిగింది అనుకుంటున్నావు కానీ ఆయుష్ తరిగిందన్న ఆ పరిస్థితుల యోచన ఎవరు గ్రహించలేకపోతా, ఎరగలేకపోతా ఉన్నారు. ఈ మాటలు వ్యక్తిగత జీవితంలో ఈ రాత్రి గుర్తిరిగేసినట్లుగా నా ప్రభు చేయును గాక. నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య, ప్రియమైన వాళ్ళరా, ఆయన్ను ప్రేమించాలని కోరుకుంటూ ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నేను నిన్ను కరుణిస్తాను. ఎంతవరకు అయ్యా అంటే 1000 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట, కరుణిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ఒక చిన్న సంభవం మీకు గుర్తు చేస్తాను, చూడండి. యేసు ప్రభువారు సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో ఒక రోజున దారులు అలా వెళ్తా ఉన్నాడు. అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. ఒక రోజు భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. అక్కడ కూర్చోవడం ఏమంటే భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. కళ్ళని కబోజునండి, కాస్త సహాయం చేయండి అని ఏమండి ఆ వ్యక్తి అడుక్కుంటా ఉన్నాడు. ఒక రోజున యేసు ప్రభుతో ఉన్న కొంతమంది అలా బయలుదేరి వెళ్తా ఉంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో పోవుచున్నాడు అని ఎరిగి ఆ వ్యక్తి బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తా ఉన్నాడు. ఆ కేకలు వాళ్ళు విన్నవారు ఏయ్ నోర్మై, ఎందుకు కేకలేస్తావు అని కాస్త నివారిస్తే, అయినా వ్యక్తి ప్రియమైన వాళ్ళరా మరలా కేకలు వేస్తాను, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అర్థమవుతుందా? ఆ సమయంలో యేసు ప్రభు నిలిచాడంట. ఏమండి యేసయ్య వాణ్ణి పిలిచాడంట. వాణ్ణి పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నావు? అయ్యా, నాకు దృష్టి కావాలని ఆశపడతా ఉన్నానయ్యా, నువ్వు నాకు దృష్టి ఇస్తావని నమ్ముకుంటా ఉన్నానయ్యా అని అంటే, నేను దీన్ని చేయగలను నువ్వు నమ్ముచున్నావా? అయ్యా చేస్తావని నమ్ముచున్నానయ్యా. హల్లెలూయా. నీ నమ్మిక చొప్పే నీకు కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏం తెలిసిన, వానిని కరుణించి, వాని మీద జాలిపడి, వానిని పిలిచి. హల్లెలూయా. ఈ మాటలన్నీ అక్కడ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య ఏమండి ఆయన్ని ప్రేమించే స్థితిలోనికి రావాలని కోరుకుంటూ నీ వ్యక్తిగత జీవితంలో ఆయన చెయ్యాలని అనుకుంటున్న ఆ స్థితి ఏం తెలిసినా కరుణిస్తాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1000 తరముల వరకు కూడా కరుణిస్తూనే ఉంటాడు. ఆ కరుణలో కలిగిన ఆశీర్వాదం ఏం తెలిసినా నీకు చూపు కలుగును గాక. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? గట్టిగా చెప్పండి. నీకు చూపు కలుగును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజున చాలా మంది చూడండి, కళ్ళు కనపడుతున్నాయి అంటా ఉన్నారు. అర్థమవుతుందా? కళ్ళు కనపడిన వ్యక్తి అయితే ఏమండి మంచి ఏదో చెడేదో గ్రహిస్తాడు, చేయవలసిందేదో చేయకూడదేదో గ్రహిస్తాడు, కీడేదో మేలేదో ఎరుగుతాడు. అర్థమవుతుందా? చీకటి ఏదో వెలుగేదో తెలుసుకుంటాడు, భార్య ఏదో తెలుసుకుంటాడు, పరాయి వాని భార్య ఏదో గ్రహిస్తాడు. అర్థమవుతుందా? అక్రమ సంబంధాలు బ్రతకడు, అతని వ్యక్తిగత జీవితం నాశనం చేసుకోడు, అతని వ్యక్తిగత జీవితం పాడు తిప్పగా మార్చబడదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? వ్యక్తిగత జీవితం గుర్తెరగండి. ఈ మాటలు వింటున్న వ్యక్తిగత జీవితంలో నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య నిన్ను కరుణించి ఆయన చేయకుండా
ఏమండి నీకు ఇవ్వాలనుకుంటున్నా ఆశీర్వాదం నీ జీవితంలో చేయాలనుకుంటున్నా, ఏమండి ఆ స్థితి ఎంత తెలిసినా నా దేవుడు నీకు చూపు కలుగు చేయును గాక, మీకు చూపు కలుగు చేయును గాక. హల్లెలూయా. ఈ రోజున చూడండి, చదువుకున్నవాడే గుడ్డివాడిగా తయారైపోయాడు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తే గుడ్డివాడిగా తయారైపోయాడు. చదువుకున్న ఆ వ్యక్తే, మంచి చదువే మంచి ఉద్యోగమే జ్ఞానం కలిగిన వ్యక్తిగా నడిపించబడుతున్న వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఎలా మారిపోతే గుడ్డోడిగా మారిపోయాడు. దేవుడు మంచి భార్యనిస్తే, మంచి భర్తనిస్తే, ఏమండి ఈ రోజున ఆ భర్తను కాదని ఆ భార్యని కాదని చీకటిలో చిందులు వేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఇక్కడ లేరా? దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడని ఈ వ్యక్తిగత జీవితంలో బ్రతుకుతున్నావా? దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడని అలా బ్రతుకుతున్నావా? ఆలోచించే సహోదరుడా సహోదరి. ఓ పనికి మాలింది, అర్థమవుతుందా? నువ్వు పనిచేసే చోట పరిచయం అయితే, ఓ పనికి మాలినోడు ఓ పని చేసే చోట పరిచయం అయితే, ఏదో ఉద్యోగానికి పోయో లేకపోతే వ్యాపారానికి పోయో లేదో ఏమన్నా అక్కడ కూర్చొని ఏమన్నా పళ్ళు అమ్ముకుంటా ఉంటే ఆ పరిచయం అయితే ఆ పరిచయాలు పెరిగిపోయి ఈ రోజున భార్యని పక్కన పెట్టిన వైనం లేదా? నీ కుటుంబాన్ని పాడు తిప్పగా మార్చుకుంటున్న ఆ పరిస్థితి లేదా? నీ పిల్లల్ని నాశనానికి తీసుకుని వెళ్తున్న ఆ పరిస్థితులు నీ జీవితాలు కనిపించలేదా? అర్థమవుతుందా నీకు? కళ్ళున్నాయి, ఎరిగేది ఎప్పుడు? బైబిల్లో వ్రాయబడిన మాట ఏం చూసినా, ఈ యుగ సంబంధమైన దేవత, చెప్పండి చెప్పండి గట్టిగా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందట. గుడ్డితనం కలుగు చేసిందట. అర్థమవుతుందే? కళ్ళు ఉన్నాయి కాదనట్లే, కనపడుతున్నాయి, అయితే గుడ్డోడైపోయాడు. వీడు గుడ్డోడైపోయాడు. చేయవలసింది ఏదో వీడికి అర్థం కావట్లేదు, చేయకూడదు ఏదో అర్థం కావడంలే. వీడి భార్యని వీడు ఎక్కించుకొని తిప్పడం, అర్థమవుతుందా? ఇంకొక భార్యని ఎక్కించుకొని తిప్పుతా ఉంటాడు బైకుల మీద. ఇతని కుటుంబం కోసం ఇతను ఖర్చు పెట్టడు, అర్థమవుతుందా? వేరొకరి కుటుంబం కోసం ఇతను ఖర్చు పెడతా ఉంటాడు, వేరొక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఆమెకి ఏమండి ఏసీ పెట్టిస్తాడు, ఆమెకి మెళ్ళో ఇదేమంటారు అండి చెప్పరామండి, కంఠహారమా, ఆ కంఠహారం చేపిస్తాడు, ఆ తర్వాత వడ్డానం చేపిస్తాడు, చేతులు కడియాలు చేపిస్తాడు, గాజులు చేపిస్తాడు. ఇంట్లో భార్యకేమో తినేదానికి గతి కూడా ఉండదు. ఇంట్లో అంత అన్నం కూడా అంత అన్ని బియ్యం కూడా తెచ్చాడు ఇంటికి. పిల్లలకి ఫీజు కట్టడామంటే ఫీజు కట్టడం, అర్థమవుతుందే? భార్య ఏం తింటుంది, పిల్లలు ఏం తింటున్నారు, ఇంటి మీద కప్పు శుభ్రంగా ఉందా, ఇవేమి అతగాడికి ఆలోచనే ఉండదన్నమాట. గుడ్డోడైపోయాడు. అందుకనే ప్రభు అంటాడు, నిన్ను కరుణిస్తాను, నిన్ను కనికరిస్తాను, నీ కుటుంబాన్ని కరుణిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, నీ జీవితం నా యేసయ్య బాగు చేయును గాక. ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక నీకు చూపు దయచేయును గాక. నీ వ్యక్తిగత జీవితంలో నా ప్రభు ఏమని కార్యము చెయ్యాలని, కనికరాన్ని చూపాలని ఆశపడి ఈ మాట నీకు తెలియజేస్తా ఉన్నాడు. అర్థమవుతుంది? కాస్త ఇంకిత జ్ఞానం కలిగి ఆలోచించే ప్రియమైన వాళ్ళరా. చీకట్లో ఉన్నావు అనుకోండి, అక్కెవరో తెలీదు, ఏమండి వదినెవరో తెలీదు, అమ్మెవరో తెలీదు, ఏమండి చిన్నమ్మెవరో తెలీదు, అత్తెవరో తెలీదు, భార్య ఎవరో తెలియదు, ఎవరో తెలియదు చీకట్లో. అలాంటి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కనుకే నా ప్రభు ఈ రాత్రి నీ బ్రతుకుని మార్చాలని కోరుకొని, నీ కనికరించాలని కోరుకొని ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా నీ కుటుంబాన్ని శాపంగా మార్చుకుంటావా? ఇంకా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావా? ఇంకా నీ పిల్లల్ని ఏమండి నీకు దూరం చేసుకుంటావా? నీ భార్యని దూరం చేసుకుంటావా? గుర్తెరుగుదువుగాక, ఆలోచన చేసుకుందువుగాక. జాగ్రత్త సహోదరుడా సహోదరి, నీ జీవిత అనుభవాన్ని ఆలోచన చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా నాకు చూపు దయచేయ, నాకు చూపు దయచేయ. చూడండి, కళ్ళు లేని ఆ కబోజీ ఆ దారి ప్రక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్న ఆ పరిస్థితులు, వాడికి ఉన్న ఆ జ్ఞానం ఈ రాత్రి నీకు కలుగునుగాక. వాడికి ఉన్న ఆ తెలివి నీకు వచ్చునుగాక. నా యేసయ్య ఎవరు తెలిసినా నీ మీద కనికరాన్ని చూపి నీకు చూపు అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు చూపు ఉందనుకో, ఏమండి ఏది మంచో ఏది చెడో, ఏది చేయకూడదో ఏది చేయవచ్చో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏమండి
ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నీకు అర్థమవుతుంది. పెద్ద చిన్న గురువు దైవం అనేది నీకు ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. నీకు కళ్ళు అనేవి కనపడుతూ ఉన్నప్పుడు కొంతమంది గురించి అప్పుడప్పుడు అంటాం చూడండి, వాడికి కళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంట చెప్పొచ్చుగా, మీకు తెలిసినాయిగా అన్నీ. కళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంట, నెత్తికెక్కినాయి అంట. నెత్తికెక్కినప్పుడు చేసే పనులు అవన్నీ. మెదడు తల్లోనే ఉండాలా, అది ఎక్కడికి రాకూడదు చెప్పొచ్చుగా. అది మోకాళ్ళకి రాకూడదు. తల్లో ఉండవలసిన మెదడు తల్లోనే ఉండాలి. తల్లో ఏమండి ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడే ఉండాలి, మీదికి ఎక్కకూడదు. ఈ రోజున ఆ స్థితిలో నీకు వ్యక్తిగత జీవితం వచ్చిందో లేకపోతే పోతుందో పోయిందో నాకైతే తెలియదు, కానీ నీ అంతరంగ లోతుల్లో దాగిన స్థితిని ఎరిగిన నజరేయుడైన యేసయ్య ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన నిన్ను కరుణించును గాక, నా యేసయ్య నిన్ను కరుణించును గాక, నీకు ఆయన చూపు దయచేయును గాక, నీ మనోనేత్రాలు వెలిగించును గాక, నీ వ్యక్తిగత జీవితంలో మీదుట ఏమంటే నీ కాలు జారకుండానట్లుగా నా యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా. నువ్వు ఒకటే అడగాలయ్యా, నన్ను కరుణించు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. కొంతమంది చూడండి ఇలాంటి కూటికలో పాలు పొందుతారా, వినాల్సిన కాడికి వింటానే ఉంటారు. ఇంకొంతమంది చూడండి మందిరాలకు వస్తూనే ఉంటారు. ఆదివారం చప్పడ కొట్టమంటే బాగా కొడతారు, తర్వాత చిల్లర మర్చి కానుక ఏమంటే కానుక కూడా వేస్తారు. మరలా ఈ దరిద్ర పనులు మాత్రం మానరు, ఈ పనిహిమాని పనులు మాత్రం పొరపాటు కూడా మానరు. అర్థమవుతుందా? అక్కడేమో అది, ఇక్కడేమో చెప్పండి, వీడికి అవ్వ కావాలి బొవ్వ కావాలి, రెండు కావాలి వీడికి. జాగ్రత్త సహోదరుడా సహోదరి, నీ జీవితం అర్ధాంతరంగా నాశనము కాక మునిపే, అర్థమవుతుందా? నీ జీవితం నీ వ్యక్తిగత జీవితంలో అర్ధాంతరంగా నీ జీవితం ముగించుకోక మునిపే నా ప్రభు నీ గురించి తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రభు నిత్యముగా మీ మీద కరుణ చూపును గాక, మీకు మనోనేత్రాలు వెలిగించును గాక, మీకు దృష్టి కలుగజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభల మూలంగా నీ వ్యక్తిగత జీవితం బాగుపడును గాక, నీ వ్యక్తిగత జీవితం బాగుపడును గాక, ఈ ప్రాంతం బాగుపడును గాక. యేసు నామములో మీరందరూ బాగుపడుదురు గాక, దీవించబడుదురు గాక, కరుణించబడుదురు గాక. హల్లెలూయా. ఆయన్ను ప్రేమిస్తే ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? కరుణించునుగాక. ఆ కరుణలో ప్రియమైన వాళ్ళరా నీ మనోనేత్రాలను వెలిగిస్తాడు ఆయన. నీకు మనోనేత్రం మూయబడిపోయిందేమో, ఏమండి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి ఆ ప్రవర్తనతో నడిపించబడుతున్నావేమో, ఏమండి అవి తొలగించి నీ మనోనేత్రాన్ని వెలిగించి నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయునుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. గట్టిగా చదవండి, అందరూ చదవండి, ఏమనుకోవద్దులే, వాక్యమే కదా, అందరూ చదవండి, చదవచ్చు అందరూ చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. చాలు. తన నిబంధనను ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి, స్థిరపరుస్తాడు. మొదటిదేమో 1000 తరముల వరకు కనికరం చూపుతాడు, కరుణిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీవు యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, నా యేసయ్యనే, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వాటిని కాదు, యేసయ్యనే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నిబంధనను స్థిరపరుస్తాడు.